ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండమనెను. ఈ మాటను మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాము. ఏంటి ఆ మాట అంటే, అవిశ్వాసిగా కాక విశ్వాసివై ఉండుమనెను. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అవిశ్వాసిగా కాకుండా విశ్వాసివై ఉండమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో మనము ఎలాంటి విశ్వాసమును కలిగి ఉన్నాం? అవిశ్వాసమును కలిగి ఉన్నామా? విశ్వాసమును కలిగి ఉన్నామా? మనము చాలాసార్లు మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి ఆలోచనలు, మన పనులు ఏ విధంగా ఉంటాయంటే, అవిశ్వాసము కలిగినటువంటి మాటలు, అవిశ్వాసము కలిగినటువంటి పనులు, అవిశ్వాసము కలిగినటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అవిశ్వాసిగా కాక విశ్వాసివై ఉండవలనని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తాము అంటే ఆ ఆలోచనలో ముందుగా అవిశ్వాసముగా మనము ఆలోచిస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం ఒక వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే, ఈ వ్యాపారం ప్రారంభించే మనం నష్టమొస్తే ఏం చేయాలి అని ముందుగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఇంకా వ్యాపారము ప్రారంభించలేదు, కానీ ఒక వ్యాపారము ప్రారంభిద్దామని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాపారంలో నష్టమొస్తే ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం. చూడండి, మనం ఎంత అవిశ్వాసపు ఆలోచన చేస్తూ ఉన్నామో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనము ఏమి కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. మన మాటల్లో విశ్వాసం ఉండాలి, మన పనుల్లో విశ్వాసం ఉండాలి, మన ఆలోచనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మన హృదయములో దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు, మన హృదయము దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు మన విశ్వాసము కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము. మన హృదయములో దేవుని వాక్యం ఉన్నప్పుడు, మన మనస్సులో దేవుని వాక్యం ఉన్నప్పుడు మన విశ్వాసము కలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడే మన హృదయంలో వాక్యము లేనప్పుడు, మన హృదయంలో దేవుని యొక్క మాటలు లేనప్పుడు మనం ఎలాంటి ఆలోచన చేస్తూ ఉంటే అవిశ్వాసపు ఆలోచనలు చేస్తూ ఉంటాం. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము. విశ్వాసపు మాటలు మనం మాట్లాడాలి, విశ్వాసపు ఆలోచనలు మనము ఆలోచన చేయాలి, విశ్వాసము కలిగినటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి మాటలు, ఆ విధమైనటువంటి ప్రవర్తన, ఆ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, మన జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనం విశ్వాసం ఉంచినట్లయితే మనము అద్భుతాలు చూడగలం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అవిశ్వాసముగా కాకుండా విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి. మన మాటల్లో విశ్వాసం ఉండాలి, మన ప్రవర్తనలో విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం విశ్వాసపు మాటలు మాట్లాడతామో, విశ్వాసపు ప్రవర్తన కలిగి ఉంటామో, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడినటువంటి విశ్వాసము గురించి నీకు వందనాలు ప్రభు. అవును ప్రభు, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు మా సమస్యలను బట్టి, మా ఇబ్బందులను బట్టి మేము అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఉదయకాల
ఉదయకాల సమయంలో నీవు విశ్వాసము కలిగి జీవించమన్న మేమందరము ఆ రీతిగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.